Very good morning. SBI PO explanation. What approximate value will come in the place of question mark in the given question? You are not expected to calculate the exact value. Approximations. Square root of 728, 729 అయితే 27 square root అది. Okay. Square root of 729 ఉంటే 27 divided by question mark. Divided by question mark అటువైపుకి వెళ్ళిపోతుంది. Into 24 square అంటే 24 into 24 by అటువైపు ఉన్నటువంటి 1728 ఇటువైపుకి వచ్చి 1728 ఇటువైపు క్వశ్చన్ మార్క్ అటువైపుకి వెళ్ళిపోతుంది డివైడ్ చేసిన క్వశ్చన్ మార్క్ అటువైపు 1728 అంటే 12 క్యూబ్ కాబట్టి 12 into 12 into 12 ఇది మనం చేయాల్సింది ఈ 12 2 times ఈ 12 2 times 2 2s are 4 దీంట్లో 3 times ఈ 3 27 లో 9 times therefore question mark is equal to 9 first option is the answer next 32 335 plus 525 300 500 800 35 25 60 860 a total 860 divided by 65 860 divided by 65 10 times కంటే ఎక్కువ ఉంది 60 14 6 are 84 దగ్గరగా ఉంది కాబట్టి 14 times fourth option is the answer approximate value 14 times is the approximate value. Next 40 square 1600 minus 25 square 625 1600 minus 625 that is 975 35 square 1225 therefore question mark is equal to 1225 లోంచి మనం 40 square minus 25 square 40 square 1600 minus 625 that is 975 తీసేస్తే therefore question mark is equal to 250 is the answer. Therefore the answer is 250. Fourth option 34 682 plus 2117 2118 682 సో ఇక్కడ చూస్తే 82 plus 18 యాడ్ చేస్తే 682 కి 18 యాడ్ చేస్తే 700 800 2800 160 into 11 160 into 11 సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 1760 160 11 1760 సబ్ట్రాక్ట్ చేస్తే 40 and then 1040 therefore the answer is first option 1040. Next 40% of 725 divided by 17 40% అంటే 2/5 of 725 divided by 17 ఆ క్వశ్చన్ మార్క్ ఇటువైపుకి వస్తుంది అంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇటువైపుకి వస్తే పాజిటివ్ అవుతుంది ఇదంతా అటువైపుకి వెళ్ళి నెగిటివ్ అవుతుంది అంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇజ్ ఈక్వల్ టు 62 మైనస్ అంటే 62 లోంచి తీసేయాలి ఇప్పుడు మనం అంటే క్వశ్చన్ మార్క్ ఇజ్ ఈక్వల్ టు 62 మైనస్ 2/5 ఆఫ్ 725 by 17 ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం 85 ఇది 85 9 times పోయేటట్టు ఉంది 85 850 minus 75 approximate గా 9 times 9 2s are 18 62 minus 18 62 minus 44 approximate that is 45 therefore the answer is 45 approximate value second option. Next one 36 Pari and Anu bought 30 pence each. They bought Pari and Anu they bought 30 pence each at the same price. Pari sold 20 pence at 5% profit and the remaining 10 pence at 20% profit. Anu sold all the pence at a uniform rate making overall profit of 25%. Overall profit Anu కేమో 25% వస్తే బట్ పారి మొత్తం 30 pence each one had 30 pence కాబట్టి 10 10 10 pence 10 pence 10 pence 10 pence సో ఇప్పుడు పారి సోల్డ్ 20 pence at 5% ప్రాఫిట్ అంటే ఈ ఫస్ట్ 10 pence 5% ప్రాఫిట్ ఈ నెక్స్ట్ 10 pence కూడా 5% ప్రాఫిట్ అంటే ఫస్ట్ 20 pence 5% ప్రాఫిట్ ఫస్ట్ 20 pence పారి సోల్డ్ at a profit of 5% and the remaining 10 pence 20% ప్రాఫిట్ 20% ప్రాఫిట్ అంటే ఇది 5% ప్లస్ 15% అని రాసుకోవచ్చా 15% అంటే ఈ ఫస్ట్ 20 pence 5% ప్రాఫిట్ నెక్స్ట్ లాస్ట్ 10 pence 20% ప్రాఫిట్
అంటే ఇవి కూడా 5 అయితే 5% కాకుండా ఎక్స్ట్రా ఎంత పర్సెంట్ ఉందంటే 15%. ఈ 10 పెన్స్ మీద 15% అంటే ఈచ్ 10 కి 5 చెప్పని డివైడ్ చేయొచ్చుగా. ఈ 15% ని 5% ఆ 5% గా డివైడ్ చేయొచ్చుగా. ఎందుకంటే 10 పెన్స్ మీద 15%, 10 పెన్స్ మీద 15% అంటే ఈ 10 పెన్స్ మీద 5, ఈ 10 పెన్స్ మీద 5, ఈ 10 పెన్స్ మీద 5 అయితే 5 + 5 + 5 15% ఆన్ 10 పెన్స్. సో దేర్ ఫర్ ఈ టోటల్ మనం అబ్జర్వ్ చేస్తే డిస్ట్రిబ్యూట్ చేశాను, ఈ 15 ని డిస్ట్రిబ్యూట్ చేశాను. ఈ 15% ప్రాఫిట్ 10 పెన్స్ మీద 15% ని ఈచ్ 10 కి నేను డివైడ్ చేశాను. అది అంటే ప్రతి 10 పెన్స్ మీద ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినట్టంటే ఓవరాల్ గా 10. అంటే పారి బాట్ ఆల్ ద 30 పెన్స్ మీద ఓవరాల్ ప్రాఫిట్ 10%, బట్ అను గాట్ 25% ఓవరాల్ ప్రాఫిట్. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే టోటల్ పారి got total 30 pence మీద she got a profit of 10% only, and Anu got total 30 pence మీద she got 25%. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతంటే 15%. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. అండ్ దేర్ బై ఎన్ 54 రూపీస్ మోర్ దాన్ పారి. అను ఎప్పుడైతే 25% ఓవరాల్ ప్రాఫిట్ కమిందో, అను సోల్డ్ ఆల్ ద పెన్స్ అట్ యూనిఫామ్ రేట్ ఆఫ్ మేకింగ్ అన్ ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్ 25%. దేర్ బై ఎన్ thereby earning rupees 54 more than Pari. Pari కంటే అను 15% more. ఆ 15% ఎందుకు చెప్తున్నాడంటే దట్ ఈస్ 54 రూపీస్. 15% 54 అంటే 10% 36, 100% ఎంత అవుతుందంటే దాట్ ఈస్ 360 రూపీస్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30 pence? వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30 pence? దట్ ఈస్ 360 rupees. Note, all the pens are uniformly priced. Therefore, the answer is 360 rupees. Fourth option is the answer. This is 15% difference వచ్చింది ఇద్దరికి. ఓవరాల్ గా అను ఏమో 30 పెన్స్ మీద 25%, పారి ఏమో ఓవరాల్ 30 పెన్స్ మీద 10% ప్రాఫిట్, డిఫరెన్స్ 15%, 54, 100%, 360. That is the answer. Next, 37. A bag contains 6 red balls, 7 green balls and 2 yellow balls. If 2 balls are drawn at random, what is the probability that at least one of the ball is green in color? Red 6, green 7 and yellow 2. Total 15 balls. If 2 balls are drawn at random, what is the probability that at least one of the ball is green in color? మనం డ్రా చేసిన 2 బాల్స్ లో కనీసం ఒకటైనా గ్రీన్ అవ్వాలి. కనీసం ఒకటి గ్రీన్ అవ్వడం అంటే ఒకటి గ్రీన్ అవ్వచ్చు, 2 కూడా గ్రీన్ అవ్వచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే రివర్స్ లో టోటల్ ప్రాబిలిటీలోంచి 1 మైనస్ అసలు గ్రీన్ నన్ ఆఫ్ ద బాల్స్ ఈస్ గ్రీన్ ప్రాబిలిటీ తీసుకుంటాను. నన్ ఆఫ్ ద బాల్స్ గ్రీన్ అంటే రెడ్ కానీ ఎల్లో కానీ రావాలి. నన్ ఆఫ్ ద బాల్స్, మనం 2 బాల్స్ లో నన్ ఆఫ్ ద బాల్స్ గ్రీన్ అంటే ఇక్కడ 8 ఉన్నాయి. నన్ ఆఫ్ గ్రీన్ అంటే 8 ఉన్నాయి. 8C2 by total 15C2. 8C2 by 15C2. Therefore 1 minus 8C2 అంటే 8 7s are 56, 56 by 2 28 by 15 14s 210 by. So 7 cancellation ikkada 1 minus 4 by 15. 1 minus 4 by 15, that is nothing but 11 by 15. Therefore the answer is 11 by 15 is the answer. Fifth option. Next, 38. In a class, 3 students weighing 75, 72 and 65 kgs respectively leave the class and are replaced by 3 new students 45, 49 and 55. As a result, the average weight of the class decreased by 1.75 kg. How many students are there in the class? Very clear that. ముగ్గురు వెళ్ళిపోయారు, ముగ్గురు వచ్చారు. 75, 65 together 140 plus 72 212. 140 plus 72 212. ఇప్పుడు వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు 45, 55, 100, 149 అంటే ఇది ఒక 51 plus 12 63. అంటే ఓవరాల్ గా మనకి 63 కేజెస్ లాస్ అయ్యాం. 63 కేజెస్ లాస్ అవడం వల్ల ఒక్కొక్కరికి ఎంత తగ్గిందంటే 1.75. 1.75 అంటే దట్ ఈస్ 7 by 4. 7 by 4 is 7 cancellation 9 times. Therefore 9 4s are 36. 36 students are there in the class. Therefore second option is the answer. 3 members వెళ్ళిపోయారు. ఆ 3 members యొక్క టోటల్, ముగ్గురు వెళ్ళిపోయిన వాళ్ళ టోటల్, కొత్తగా వచ్చిన వాళ్ళ టోటల్, వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంది టోటల్, వచ్చిన వాళ్ళు తక్కువ ఉంది, అంటే యావరేజ్ తగ్గిపోతుంది. ఎంత వాల్యూ తగ్గిందంటే మనకి 63 కేజెస్, టోటల్ 63 కేజెస్ తగ్గింది. దానివల్ల ఒక్కొక్కరికి 1.75 అంటే 7 by 4 పైకి వెళ్ళింది. 1.75 కేజెస్ తగ్గింది. 1.30 kg. 7 by 4. 7 9 times. 9 4s are 36. Therefore, the total number of students in the class is 36. A started a business with 9,000. B and C joined the business at the end of 3 months from the start of the business. The respective ratio between their profits at the end of the year was 2:1. How much money did C invest?
సో దర్ ఫర్ A, B and C, వీడు 9,000 ఇన్వెస్ట్ చేశాడు, దట్ ఈస్ ఫర్ 12 months. బి ఇన్వెస్ట్మెంట్ తెలియదు, దట్ ఈస్ ఫర్ ఆఫ్టర్ 3 months బి అండ్ సి జాయిన్డ్. సి ఇన్వెస్ట్మెంట్ తెలియదు, బట్ ద రిమైన్స్ ఇన్ ద బిజినెస్ ఫర్ at the end of the 3 months they joined, B and C joined. A started the business with 9,000, B and C joined the business at the end of the 3 months from the start of the business. 3 months from the start of the business అంటే 3 months తర్వాత జాయిన్ అయ్యారు కాబట్టి రిమైనింగ్ 9 months ఉంటారు బిజినెస్ లో B and C. వెరీ గుడ్. ఇప్పుడు 9 క్యాన్సిలేషన్ త్రూ అవుట్ ద రేషియో, 9 అంటే వీటిది మొత్తం ఏమైందంటే 12,000 B and C. ఇప్పుడు షేర్స్ ఎలా ఉందంటే 2:1 అని చెప్తున్నాడు ప్రాఫిట్ రేషియో. 2 parts 12,000 అయితే 1 part 6,000. Therefore the investment of C is 6,000. Okay, therefore 2 parts మనకి 12,000 అయితే each part 1 part is equal to 2 parts 12,000 అయితే 1 part, that is 6,000. Therefore that is the answer, 6,000, third option. Next 40. At present the respective ratio between the present ages of A and B is 3:4. And also at present C is 9 years older than A. Yes, అంటే at present వాళ్ళు ఎలా ఉన్నారంటే 3:4 రేషియోలో ఉన్నారు, 3x 4x, but C is 9 years older than A. At present C is 9 years older than A, అంటే 3x plus 9. And 3 years ago the respective ratio between B says and C says at that time was 7:8. The respective ratio between B says and C says at that time was 7:8. 3 years ago. 3 years ago, B says and C says at that time. Therefore, 4x minus 3. 3 years ago, the respective ratio between B says and C says at that time. C says at that time 3x plus 9. 9 minus 3 and plus 6. That is equal to 7/8. By cross multiplying, then you will get the value of x. What is the sum of the present ages of ABC? Sum of the present ages of ABC అంటే 3x 4x 3x మొత్తం 10x plus 9 చెప్పాలి. క్రాస్ మల్టిప్లికేషన్ 32x 21x 32x 21x 8 4s are 32, 7 3s are 21. Therefore 11x is equal to, ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది, this is 24 plus 42, 24 plus 42 66. Therefore x is equal to 6. The value of x is 6. What is the sum of the present ages of A, B, C together? A plus B plus C కావాలి. A plus B plus C అంటే 10x plus 9. 10x plus 9. X is equal to 6. 10 6 are 60, 69. Therefore, the sum of the ages of A, B, C. Third option is the answer, 69 years. Next 41. 41 inequalities. 322, 66. 66 అంటే 11 6. 11 6 కాబట్టి 17 రావాలి కాబట్టి 322s are 66. 66 కి 17 వచ్చేటట్టుగా అంటే 11 and 6. 6/3 అంటే -2. minus 11/3. 11/3 అంటే that is minus 3.666. minus 3.66. 2 9s are 18. Second one, 2 9s are 18. Why? 2 9s are 18, 6 3s. 6 3s are 18 కాబట్టి minus 6/2. 6 3s అంటే minus 1.5 and minus 3. Yeah, these are the roots. Therefore, this minus 3 is exactly lie between these two. Minus 2 కి minus 3.66 కి మధ్యలో ఉంటుంది ఇది. Therefore, the relationship between x and y cannot be established. Therefore, fourth option is the answer. Therefore, the answer is 4. Fourth option. Next, 4 15s are 60. 60 and 12 5s. 12 5s and x is equal to 5/4 minus 1.25. 12/4 minus 3. Therefore, y is equal to 12. అంటే -3 -4 అనుకుంటే దీనికి -3 -4. ఇప్పుడు ఇది -3 ఉంది అంటే x greater than or equal to y. Therefore, the answer is x greater than or equal to y. Second option. Next 43. 43 చూస్తే 28. 7 4s are 28 అంటే x is equal to -4, -7 and y is equal to 99. 99 అంటే 11 9s. 11 9s కాబట్టి -3 minus 3.666. These are the roots. Therefore, x less than y. This is the answer. X less than y.
First option is the answer. 44. 44, 2 14s, 28. 28 and 7 fours. Therefore, x is equal to 7 fours and x is equal to 28, 7 fours, 7 plus 4, 11. And 4 by 2 ఒకటి వస్తుంది. And 7 by 2 and 3.5. These are the roots. Y is equal to 63. 63 and 9 sevens. 9 sevens కాబట్టి 7 by 3. 7 by 3 and 2.333. And 9 by 3. 3. Yes. So this root is lie between these two. ఈ రెండు కూడా ఈ మధ్యలో ఉన్నాయి. Therefore, the relationship between cannot be established between x and y. Therefore, the answer is first option. Next one. X square is equal to 121, x is equal to plus or minus 11. Therefore, y ఇక్కడ minus 11 comma minus 11. Y is equal to minus 11 comma minus 11. These are the roots. Therefore, x greater than or equal to y. Therefore, the answer is x greater than or equal to y. Second option is the answer. Next one. 46. 46 number series చూస్తే 186. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డిఫరెన్స్ -17, ఈ డిఫరెన్స్ కూడా -17 ఆల్టర్నేట్, బట్ ఈ డిఫరెన్స్ +17 అంటే ఇప్పుడు మళ్ళీ +17 ఉండాలి. +17 కలిపితే 237. Therefore, the answer is 237. Fourth option is the answer. -17, -17 alternate గా, ఇక్కడ +17, ఇక్కడ కూడా +17, 220 + 17, 237. That is the alternate series. Very clear that alternate series. Next one, 47. 5, 6, 13, 40, 161. What is the next number? ఇది into 1 + 1. ఇది into 2 + 1. ఇది into 3 + 1. ఇది into 4 + 1. చాలా నీట్గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు into 5 + 1 ఉండాలి. into 5 + 1 అంటే 806. Therefore, the answer is 806. Instead of question mark, 806 should be there. Next one చూస్తే into half ఇది. into half 1/2. ఇక్కడ చూస్తే into 1.5. ఇక్కడ into 2.5. Yes. into half. 40 into half 20. 20 into 1.5. 20 into 1 20. 20లో half 10 30. 30 into 2.5. 32s are 60. 30లో half 15 75. ఇప్పుడు ఎంత ఉండాలంటే 3.5 times. ఇక్కడ into 3.5. 3.5 into ఇక్కడ 4.5 ఉండాలి. Therefore, into half, into 1.5, into 2.5, into 3.5. అంటే ఇప్పుడు 75 3s are 225. 75 3s are 225 plus 75 లో half 37.5. Therefore, ఈ రెండు యాడ్ చేస్తే 0.5 to 262.5. Therefore, fifth option is the answer. Answer is fifth option. Next one. ఇది చూస్తే ఒకటే లాజిక్ అండి. డివైడెడ్ బై 2 - 1. 126 divided by 2. 126 divided by 2, 63. 63 - 1, 62. Divided by 2, 31. 31 - 1, 30. 30 divided by 2, 15. 15 - 1, 14. 14 divided by 2, 7. 7 - 1, 6. Question mark place లో 6 ఉండాలి. 6 divided by 2, 3. 3 - 1, 2. Yeah, సరిపోయింది. Therefore, first option is the answer. Divided by 2 - 1. So, last question number series లో ఇక్కడ డిఫరెన్స్ 0, ఇక్కడ డిఫరెన్స్ 6, ఇక్కడ డిఫరెన్స్ 24, ఇక్కడ డిఫరెన్స్ 60. అంటే ఇప్పుడు మీరు డిఫరెన్స్ లో అబ్జర్వ్ చేస్తే 1 cube - 1, 2 cube - 2, 3 cube - 3, 1 cube 1 - 1 0, 2 cube 8 - 2 6, 3 cube 27 - 3, అలాగే 4 cube - 4 64 - 4. ఇప్పుడు 5 cube - 5, 5 cube - 5 అంటే 120. 120 తీసేస్తే దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో 20 ఉండాలి. Therefore, question mark place లో 20 should be there. Fifth option is the answer. 20. Answer is 20. 51. Question number 51. Yes. Refer to the pie chart analysis and data analysis. Refer to the pie charts and answer the given questions. Percentage of participants, male and female, in 5 different competitions.
Male and female in 5 different competitions. Total number is 5,400. Percentage of male and male participant in 5 different competitions. Percentage of male participant in 5 different competitions. Total number is 2,400. Male and female total చెప్తున్నాడు ముందు. Competition A, B, C, D, E. There are 5 competitions. Total number, total male, female. Okay. Total number. Total number is 5,400. 5,400. Male participants 2,400. Female participants 3,000. Male and female together 5,400. Male participant 2,400. Female participants male and female 18% చెప్తున్నాడు. ఈ చూస్తే 20% ఉంది. 20% అంటే 540, 540, 1080. ఇక్కడ 25% ఉంది. D 15%. D 15% అంటే 10% 540, 540 దాంట్లో 20 270, 540, 270, 810. Therefore 810. C 25%. 25% అంటే 1/4 2,700 by 2 1350. అంటే ఇంకా ఇప్పుడు మనకు కావాల్సింది 18%, 22%. 22% అంటే దట్ ఈస్ 1080 ప్లస్ 108. 1080 ప్లస్ 108 1188. నెక్స్ట్ ఇప్పుడు 20% మనకి ఎంత వచ్చిందంటే 1080. 2% అంటే 108. 1080 లోంచి 108 తీసేస్తే 1080 మైనస్ 108 972. దిస్ ఇస్ టోటల్. ఇప్పుడు మేల్ చూస్తే పార్టిసిపెంట్స్ 20% A 480 and B 15% 360. 15% 360 and C 18%. 18% 432. 25% 600. 25% 600. 22% అంటే 480 plus 48 528. ఇది ఫిమేల్ దీంట్లోంచి తీసేస్తే ఫిమేల్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం రండి. Out of the total number of participants, male and female in competitions A and B together, what percentage of the participants are female? A and B total. A and B total అంటే ఈ రెండు కలిపి A and B టోటల్లో ఫిమేల్ పార్టిసిపెంట్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు 972 లోంచి ఇది తీసేయాలి. 2 minus 0 2 7 17 minus 8 9 8 minus 4 492 ఫిమేల్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 8 2 8 828. ఈ రెండు యాడ్ చేస్తే 2 ఇక్కడ కలిపేస్తే 30 830 లేదా 8 అక్కడ కలిపేస్తే 500 plus 820 500 plus 820 1320. 1320 is what percentage of total female? A and B female అడుగుతున్నాడు. Out of the total number of participants male and female in competitions A and B together, what percentage of the participants are female? Female వీళ్ళు టోటల్ ఇది. ఇప్పుడు ఈ 8 ఇక్కడ కలిపేస్తే మనం 980 1180 అలా ఇక్కడ ఒక 20 కలిపేస్తే 960 అవుతుంది. 960 1200 960 2160. సో ఈ రెండు కలిపేస్తే 2160 వచ్చింది మనకి. 2160. ఆర్ యూ క్లియర్ దట్? ఎస్ 0 16 20 21. ఎస్, ఈ 0 క్యాన్సిల్. ఇంటూ 100 చేస్తే దట్ గివ్స్ ద పర్సంటేజ్. ఇంటూ 100 చేస్తే దట్ గివ్స్ ద పర్సంటేజ్. ఓకే, ఎస్. Cancellation 132 216. Cancellation 24 12 cancellation 12 ఇక్కడ 11 times 12 18 times. ఇక్కడ 2 cancellation 50 times, ఇక్కడ 9 times. Therefore 550 by 9. 550 by 9 అంటే 6 times 54 10 అంటే 1 time 1 by 9. Therefore 61 1 by 9%. That is the answer. 69 1 by 9%. Third option is the answer.
Therefore, the answer is third option, 61, 1 by 9 percentage. 1320 by 2160 into 100, that gives 61. Next, 52. The number of female participants in competition B are what percent more than the male participants in competition D? Male in D, 600. Female in B, 828. And they kunnaru 228. 228 more on 600 into 100. Zeros get cancelled. 6th divide just the 18 law. 3 times 48 law 8 times, therefore 38%. 38% first option is the answer. 38% first option is the answer. Next one, 53. What is the respective ratio between the total number of male participants in competition C and E together and the number of female participants in the competitions together? C and E. C and E, first male participants and female participants. C and E. C 432. 400, 500, 900, 900, 960, 960. And ఇప్పుడు C and E. ఇది తీసేస్తే 28 తీసేస్తే that is 500. 80 లోంచి 28 తీసేస్తే that is 52, 552. సో ఇక్కడ 1350 లోంచి 432 తీసేస్తే 8. ఇక్కడ 1 50 లోంచి 30 చూస్తే 18 918 918 920 920 550 900 500 1400 1400 and 70 1470, therefore 1470. సో క్యాన్సిలేషన్ చూస్తే ఇక్కడ మనకి 0 get cancel, 3 cancellation 49 times, 3 cancellation 32 times. 32 is to 49 is the answer. 32 is to 49, third option is the answer. Therefore, third option is the answer. 54. So, what is the central angle corresponding to the number of participants, male and female, in competition D? Male and female D and 15%, 15 into 3.6. 3.6 into 15 and that is 54 degrees. 54 degrees. Therefore, the answer is 54 degrees. Third option, 55. So, what is the average number of male participants in competitions A, B, E? A, B, E. ఇవి అడుగుతున్నాడు. సో దీన్ని బై 3 చేస్తే యావరేజ్ అంటే ఇది మూడు కలిపి బై 3 చేయాలి. ఇండివిజువల్గా బై 3 చేద్దాం. ఇండివిజువల్గా బై 3 చేస్తే 160, 316 బై 3 చేస్తే 120, దీన్ని 520, 17, 18 కాబట్టి 176 బై 3 చేస్తే, therefore 6, 8 plus 7, 15, 1, 456. Therefore, the average is 456. Fourth option is the answer. Fourth option. That is the answer. Next one, 56. 56 Q and Q2 మాట్లాడుతున్నాడు. Q and Q2. Yeah. In the following questions, two statements numbered 1 and 2 are given. On solving them, we get quantity 1 and quantity 2 respectively. Solve for both the quantities and choose the correct option. Quantity 1, quantity 2. What is quantity 1? Cost paid by an Eskimo. Cost paid by an Eskimo to make an igloo with a sheet of canvas. Base radius of the tent is 7 meters. And the cost of canvas is 25 per square meter. Igloo construct చేస్తున్నాడు. Cost paid by an Eskimo to make an igloo with a sheet of canvas. Base radius of the tent is 7 meters and the cost of canvas is 25 rupees per square meter. So quantity 1 కంటే quantity 2 ముందు చేద్దాం. Quantity 2 చేస్తే total of A share and B share. Total of A share and B share find out చేయాలి. An amount is to be distributed among A, B, C. A, B, C మధ్య A, B, C వీళ్ళ ముగ్గురు మధ్య 3:1:5 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. The difference between B and C. Difference between B and C అంటే 4 parts. 4 parts is equal to 3600 అయితే the difference between B and C is 4 parts, 3600 అయితే total of A and B shares. A and B shares total అంటే 4 parts. 4 parts is equal to 3600. అంటే డైరెక్ట్ గా క్వశ్చన్ quantity 2 3600 అని తెలిసిపోయింది. వాడు ఇచ్చింది ఆన్సర్ అయింది. Difference between B and C 4 parts. 4 parts is equal to అయితే A and B together 4 parts same. Therefore 3600. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. కాస్ట్ పెయిడ్ బై అన్ ఎస్కిమో టు మేక్ ఇగ్లూ అంటే 3600 అంటే దీని ఎక్కువ, ఇది తక్కువ చెప్పాలి. ఇప్పుడు మనం కాస్ట్ పెయిడ్ బై అన్ ఎస్కిమో టు మేక్ ఎన్ ఇగ్లూ.
ఇగ్లూ కన్స్ట్రక్ట్ చేస్తాం మనం. ఇగ్లూ అంటే అది ఎలా ఉంటుందంటే హెమిస్పియర్ కట్ చేసినట్టుగా ఉంటుందేమో. హెమిస్పియర్ ఇగ్లూ ఇలా డోమ్ ఉంటుంది. హెమిస్పెరికల్ టాప్ ఉంటుంది పైన. హెమిస్పెరికల్ టాప్ కి బేస్ కింద కన్స్ట్రక్షన్ సిలిండ్రికల్ గా వస్తుంది. ఇలా వచ్చి ఇలా ఉండి ఇది ఇలా నో ఓకే, ఇలా ఉంటుంది ఎంట్రన్స్, ఇగ్లూ ఎంట్రన్స్. ఇలా ఉన్నప్పుడు వెనక్కి ఇలా ఎస్ ఎస్ ఉండి ఇక్కడ కూడా మనకి ఇలా ఉంటుంది. ఆర్ యూ క్లియర్ దట్? అంటే హెమిస్పియర్ సగం ఉన్నట్టుగా ఉంటుంది. ఇది క్యాన్వాస్ క్లాత్ వేయాలి మనం. క్యాన్వాస్ అంటే ఇప్పుడు హెమిస్పియర్ సర్ఫేస్ ఏరియా, హెమిస్పియర్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ అంటే మనం స్పియర్ సర్ఫేస్ ఏరియా 4πr². స్పియర్ సర్ఫేస్ ఏరియా 4πr². దాంట్లో హాఫ్ తీసుకోవాలి అంటే 2πr². 2πr². సర్ఫేస్ ఏరియా క్యాల్కులేట్ చేస్తే 2πr². సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్. ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. 2 into π అంటే 22/7 r². r అంటే 7 into 7 ఇంటూ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మాట్లాడుతున్నాడు. కాస్ట్ ఆఫ్ 2πr². కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 25 rupees per square meter. 7 get cancel. ఇప్పుడు ఇది 44 into 175. 44 into 175. 175 44 అంటే 3600 కంటే చాలా ఎక్కువ వస్తుంది. ఇది 22 times అయితేనే వచ్చేస్తుంది మనకి. అంటే ఇప్పుడు దీంట్లో సగం తీసుకున్నప్పటికీ కూడా, దీంట్లో హాఫ్ తీసుకున్నప్పటికీ కూడా అంటే 2πr², దట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్. దాంట్లో సగమే మనం మాట్లాడాలి. దాంట్లో సగం మాట్లాడితే 1/2 కూడా వేయాలి. 1/2 వేస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 క్యాన్సిల్ అయిపోయి బై 2 వచ్చేది 22 అవుతుంది. 22 175 తీసుకుంటే 175 20s అంటే 3500 350 22 times 3850. అంటే మనం ఓన్లీ πr² తీసుకున్నా 2πr², దట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్. ఇది సగమే ఉంటుంది కాబట్టి, మొత్తం ఫుల్ ఉండదు కాబట్టి దాంట్లో సగమే తీసుకున్నా అంటే πr² తీసుకోవాల్సి వస్తుంది. πr² తీసుకున్నా మనకి ఎంత వస్తుందంటే 2850 వచ్చింది. πr² తీసుకున్నా మనకి రేడియస్ 7 into 25 వేస్తున్నాం కదా, దానివల్ల 2850 టోటల్ కాస్ట్ వచ్చింది. ఓకే, సో దేర్ ఫోర్ చెప్పండి, హెమిస్పియర్ సగమే ఉంది కాబట్టి, ఇగ్లూ సగమే వస్తుంది కాబట్టి మనకి సర్ఫేస్ ఏరియా మనం ఏం మాట్లాడాలంటే హాఫ్ 2πr². ఇది మాట్లాడితే 2 క్యాన్సిల్ అయితే πr² అవుతుంది. π అంటే 22/7, r² 7 into 7. దేర్ ఫోర్ 7 క్యాన్సిల్ అంటే ఓన్లీ మనకి ఇది 154 25. 154 25 అంటే 3850 వస్తుంది. ఓకే, దేర్ ఫోర్ ఇందాక ఎంత వచ్చింది, ఇది Q1 అనుకుంటే Q2 ఎంత వచ్చిందంటే 3600. దేర్ ఫోర్ ఇది Q2. దేర్ ఫోర్ Q1 greater than Q2. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఇస్ Q1 greater than Q2. That is the answer. That is the answer. 57. The difference between the time taken by two cars to travel a distance of 350 kilometers in 2 hours 20 minutes. The difference between their speeds is 5 kilometers. Quantity 1, speed of the faster car. Quantity 2, చాలా హాస్యాస్పదంగా ఉంది క్వశ్చన్, ఇది చాలా సిల్లీగా ఉంది. స్పీడ్ ఆఫ్ ద ఫాస్టర్ కార్, స్పీడ్ ఆఫ్ ద స్లోయర్ కార్ అని వాడే చెప్పాడు. దేర్ ఫోర్ Q1 greater than Q2 డైరెక్ట్ గా మనం మాట్లాడచ్చు. దేర్ ఫోర్ దిస్ ఇస్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ. ఎవరైతే క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడో చాలా 58. నెక్స్ట్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ద రివర్. A motor boat can travel at 10 kilometers per hour in still water and travel 91 kilometers downstream in a river and then return taking altogether 20 hours. Yes అడుగుతున్నాడు రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ రివర్ అని. ఎస్,
A motor boat can travel 10 kilometers per hour in still water. M ఇచ్చేసాడు. M is equal to 10. S is equal to ఎంత? ఇది వాడు అడుగుతున్నాడు. And 91 kilometers. 91 kilometers M plus S. 10 plus S ఒకసారి. అదే 91 kilometers 10 minus S. Upstream, both upstream and downstream together the boat takes 20 hours. Therefore S is equal to 3 satisfy అవుతున్నట్టుంది ఇక్కడ. S is equal to 3. 10 plus 3 13. 13 దీంట్లో 7 times. 10 minus 3 7. 7 13 times. ఇక్కడ 13 hours, ఇక్కడ 7 hours together total 20 hours. S is equal to 3. Next, second one. Speed of the boat in still water. You have to find out the speed of the boat in still water. M find out Charlie. A boat covers a certain distance downstream in 1 hour while it comes back in 1.5 hour. Downstream వెళ్ళడానికి 1 hour పట్టింది, upstream వెళ్ళడానికి 1.5 hour పట్టింది. Upstream కి ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు కూడా. 1.5 hour for upstream, 1 hour for downstream. అంటే ఇప్పుడు స్పీడ్స్ రేషియో టైమ్స్ రేషియో తీసుకుంటే 1 hour 1.5 hour, 1 hour for downstream, 1.5 hour for upstream, అంటే 2:3 రేషియోలో ఉంది. 2:3 రేషియోలో టైమ్స్ ఉంటే స్పీడ్స్ రేషియో అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ M plus S అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ M minus S ఆర్ ఇన్ ద రేషియో 3:2. ఇది ఎక్కువ ఉంటుంది డౌన్, ఇది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చేసాడా? ఎస్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 3 kilometers per hour. ఎస్ ఇచ్చేసాడు 3 అని. Therefore M plus 3 by M minus 3 is equal to 3/2. ఇప్పుడు M ఎంత వస్తుందో చూస్తే ఇక్కడ మనకి M 15 అయితే సరిపోతున్నట్టుంది. M is equal to 15 satisfies. Therefore 15 plus 3 18. 15 minus 3 12. 18 by 12 3/2. Yes, M is equal to. Therefore Q1, this is Q1, this is Q2. Therefore Q1 less than Q2. That is the answer. Q1 less than Q2 is the answer. Next one. 59. 59 చూస్తే find the present age of the father. Find the present age of the father. Father says is 4 times that of his son. Father says is 4 times. అంటే father 4x అయితే son x. Father says is 4 times that of the son. 5 years back. 5 years back it was అంటే father and son తీసుకుంటే present ages వీడి x అయితే వీడి 4x. Okay, 4x present age of the father find out చేయాలి. Father says is 4 times of his sons 5 years back. And a father says 5 years back is equal to 7 times of son says at that time, and x minus 5. 5 years back, father says 5 years back 4x minus 5, son says 5 years back x minus 5. Father says 5 years back was 7 times of son says at that time. ఇక్కడ 7x ఇక్కడ 4x difference 3x. Okay, ఇక్కడ 35 అటువైపుకి వెళ్తే 7 5s are 35 plus 35 అవుతుంది, ప్లస్ 35 minus 5 30. 3x is equal to 30, x is equal to 10. X is equal to 10 వచ్చింది. X is equal to 10 అయితే 4x కావాలి. 4x is equal to 40. That is the present age of the father. Present age of a man. 15 years hence a man will be 4 times as old as he was 15 years ago. So man's present age కావాలి. Man's present age మనం x అనుకుంటే after 15 years he will be x plus 15. 15 years ago 4 times అంటే after 15 years his age will be 4 times of his age 15 years ago అంటున్నాడు. వాడి present age x అయితే after 15 years he will be x plus 15. 15 years ago he was x minus 15. After 15 years he will be 4 times of his age 15 years back. 15 years back ఎంత ఉన్నాడు దాని 4 times. ఇక్కడ 4x ఇక్కడ x 3x ఇక్కడ minus 45 అటువైపుకి వెళ్తే plus 45 plus 15 45 plus ఇక్కడ 60 కదా, 60 is 75. Therefore x is equal to 25. X is equal to 25. That is the present age of the man. క్వశ్చన్ అడుగుతున్నాడు ఇప్పుడు. సో Q1 greater than Q2 నా చెప్పాలి ఇప్పుడు మనం. present age of the man x is equal to 25. x is equal to 25 అయితే ఇది Q1 ఇది Q2. Therefore Q1 greater than Q2. Q1 greater than Q2. That is the answer. Next 60. 60. The ratio of the present ages of Bala to that of Arnav is 3:11. Bala Arnav 3:11 ratio lo unnaru. The ratio of the present ages of Bala and Arnav is 3:11. Arnav is 12 years younger than Rahim. Arnav is 12 years younger than Rahim. Rahim says after 7 years will be 85. After 7 years Rahim will be 85. Rahim will be 85 after 7 years. And the present age of Rahim is 78. But Arnav is 12 years younger. 78 minus 12, 66. Therefore 11 parts present age of Arnav is 66. 6 times and Bala is 18. Bala's present age is 18.
Okay. Rahim's present age is 78. After 7 years, Rahim's age will be 85. After 7 years, Rahim's age will be 85. This is information. 7 years tarvata 85 ante present age of Rahim. వీడికంటే వీడి 12 years younger. 12 subtract చేసాం 66. 11 parts 66 అయితే each part is 6. 3 parts 18. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు. Quantity 1. The present age of Bala's father, who is 25 years older than Bala. Bala కంటే 25 years older అట. Bala's father 25 years older and 18 plus 25 43 years. That is Bala's father. This is Q1. Okay. Quantity 2. Rahim's present age. Rahim's present age is 78. Therefore 78 that is Q2. Therefore Q1 less than Q2. This is the answer. Q1 less than Q2. Next 61. 61 analysis అండి. Analysis చూస్తే yes. Study the table and answer the given questions. Data related to the candidates appeared and qualified in a competitive exam from 2 states during 5 years. Consecutive years 2014, 15, 16, 17, 18, 5 consecutive years. Number of candidates appeared from state A. Percentage of appeared candidates who qualified కూడా ఇచ్చాడండి. Note అలాగే state B. Note చూస్తే few values are missing in the table indicated by dash. Calculate the missing value if it is required to answer the question. The given data by using the given data and information. If the respective ratio between the number of qualified candidates from state B in 2014 and 15 is 11:13. State B 2014, 15 ఇవి ఈ రెండు చెప్తున్నాడు. ఇక్కడ ఏదో నెంబర్ మిస్ అయినట్టుంది 338 కాదు అది. Yes, anyhow. The respective ratio between the number of qualified candidates 2014, 15 11 parts 13 parts. బట్ 11 parts అంటే ఇక్కడ మనం చూస్తే 33 sevens అవుతుంది. ఎందుకంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇక్కడ 2014లో 330లో 70%. 330లో 70% అంటే దట్ ఈస్ 33 sevens. 30 sevens 210. 3 sevens are 21. 231. Therefore 11 parts 231. 11 parts 231 అంటే దీంట్లో 11 21 times. 11 21s. Yes. 11 21s. 21 13s కావాలి ఇప్పుడు మనకి. 21 13s. 20 13s 260 273. Therefore the answer is 273. That is the number of qualified candidates from state B in 2015. Third option 273 is the answer. 11 parts 231 అయితే 13 parts 273. 62. If the average number of qualified candidates from state A in 2016, 17, 18, 160. 160 average అంటే 3 years కాబట్టి 480 total. What is the number of qualified candidates from state A in 2017? 17 అడుగుతున్నాడు. 16, 17, 18 మొత్తం ఈ మూడు చూద్దాం ఒకసారి. 280లో 40% అంటే 112. 280లో 40%, 550లో 50%, 275. రెండు యాడ్ చేస్తే 7, 8, 387. సో కానీ వాడు యావరేజ్ 3 into 160 అన్నాడు. 3 into 160 అంటే 480 లోంచి ఈ 387 తీసేస్తే 93 is the answer. Therefore the 93 first option is the answer. 63. What is the difference between the number of qualified candidates from state B in 2017 and 18? 17, 18 difference అడుగుతున్నాడు. 36లో 60% అంటే 36 6 are 216. 300లో 43 129. Difference కావాలి. 16 minus 9 7. 20లో 87. Therefore the answer is 87, fifth option. 64. 64. Number of appeared candidates from state A is increased by 100% from 2014 to 15. If the total number of qualified candidates from state A in 2014 and 15 together is 435. Okay. So what is the number of appeared candidates from state A in 2014? In 2014 మనకు తెలియదు x అనుకుందాం. x లో 40%. ఇక్కడి నుంచి ఇక్కడికి 100% ఇంక్రీజ్ అయితే 2x లో 55%. ఓకే ఇస్ ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నాడు అండి వాడు 435 అని చెప్తున్నాడు. టోటల్ 435. కానీ ఇక్కడ బై పర్సంటేజ్ లో బై 100 వస్తుంది, ఇక్కడ బై పర్సంటేజ్ లో వస్తుంది అంటే 2 zeros అటువైపు వెళ్ళిపోతాయి. ఇక్కడ 40, ఇక్కడ 110 ప్లస్ 40 150 అమ్మా. 55 2s are 110, 110 40 150, 150 x is equal to 435 00. 0 0 cancel, 15 cancellation, 435 లో
450లో అయితే 30 times 29 times. X is equal to 290. X is equal to 290. X is equal to 290 అంటే 2014లో నెంబర్ ఆఫ్ appeared candidates 290. That is the fourth option is the answer. Next, last question. Out of the number of qualified candidates from state B in 2016 state B blank ఉంది appeared candidates, but qualified candidates 45%. అదే చెప్తున్నాడు. Out of the total number of qualified candidates from state B in 2016, the respective ratio of male and female. సో అక్కడ 45% ఉంది. ఆ 45% లో రెస్పెక్టివ్ రేషియో మేల్ అండ్ ఫిమేల్ రేషియో చెప్తున్నాడు. దట్ ఈస్ 7:2, 9 parts. అంటే ఇది 35% మేల్ అండ్ 10% ఫిమేల్. 7:2 is the ratio. Okay. If the number of female qualified candidates from state B in 2006 is 16 and 10% 68 అని చెప్తున్నాడు. Therefore, what is the number of appeared candidates for both male and female from B in 2016? Total ఎంత అని అడుగుతున్నాడు. 10% 68 అయితే 100% 680. Therefore, the answer is 680. Third option is the answer. Thank you very much.